Your sorrow will turn into joy. After 8 years, she is walking. Look at her smiling. She is full of joy. Dear brothers and sisters, today the Lord says to you from Exodus 19:5. ప్రియమైన సహోదరి సహోదరులారా, నిర్గమకాండము 19వ అధ్యాయం 5వ వచనం నుండి ప్రభు మనకు వాగ్దానం ఇస్తున్నారు. Before this the Lord says, if you obey my commandments, I will keep you as my treasured possession. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త జనములలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. Jesus says in John 14:15. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనంలో యేసయ్య ఈ విధంగా అంటున్నారు. If you love me, keep my commands. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను మీరు గైకొనెదరు. When we love him and keep his commandments, Jesus will manifest. మనం ఆయనను ప్రేమించి ఆయన ఆజ్ఞలను గైకొన్నప్పుడు యేసుక్రీస్తు మనకు ప్రత్యక్షమవుతాడు. If we love him and keep his commandments, Jesus will manifest to us. మనం ఆయనను ప్రేమించి ఆయన ఆజ్ఞలను మనం గైకొన్నప్పుడు యేసయ్య మనకు ప్రత్యక్షమవుతారు. How much careful we should be to love God. మనం దేవుని ప్రేమించుటలో ఎంత జాగ్రత్త వహించాలి. God chooses us as his own people. దేవుడు మనలను తన స్వకీయ జనముగా ఎంపిక చేసుకుని ఉన్నాడు. How much holy we should be. మనం ఎంత పరిశుద్ధముగా జీవించాలి. In 1 Corinthians 6:20 the Bible says, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనంలో బైబిల్ గ్రంథం ఇలా అంటున్నది. You were bought at a price. విలువ పెట్టి మీరు కొనబడిన వారై ఉన్నారు. For you the Lord has sacrificed himself on the cross. మీ కొరకు యేసయ్య సిలువలో త్యాగము చేసి మిమ్మల్ని వెలపెట్టి కొని ఉన్నాడు. You are bought with his blood. యేసయ్య రక్తము ద్వారా మీరు కొనబడి ఉన్నారు. How can we sin against him? మనము ఆయనకు విరోధముగా ఎలా పాపము చేయగలము? How can we stamp upon his blood? మనం ఆయన రక్తమును చులకనగా ఎలా త్రొక్కివేయగలము? You are a chosen a people just for God. మీరు దేవుని కొరకై ఎంపిక చేయబడినటువంటి జనమై ఉన్నారు. Out of all nations you will be my treasured possession. సమస్త దేశముల కంటే మీరు నా స్వకీయ సంపాద్యముగా ఉందురు. The Lord says, out of all nations you will be my treasured possession. ప్రభు అంటూ ఉన్నారు కదా, సమస్త దేశములలో మీరు నా స్వకీయ సంపాద్యముగా ఉంటారు. When God chooses us, he chooses all the blessings in our lives. ప్రభు మనల్ని ఎన్నుకున్నప్పుడు మన జీవితంలో ఆశీర్వాదాలన్నిటినీ కూడా ఎంపిక చేసి ఇస్తాడు. When God chooses us, he carefully chooses every blessing in our lives by himself. ప్రభు మనల్ని ఎన్నిక చేసినప్పుడు మన జీవితంలో మనకు రావాల్సిన దీవెనలను కూడా ఎంతో జాగ్రత్తగా ఎంపిక చేసి ఇస్తాడు. When God spoke to my dad, Dr. D.J.S. Dinakaran, to start Karunya University, మా తండ్రి గారైనటువంటి డాక్టర్ DGS దినకరన్ గారితో కారుణ్య విశ్వవిద్యాలయాన్ని స్థాపించాలని ప్రభు మాట్లాడి చెప్పినప్పుడు the Lord himself chose a place to start the university. విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించడానికి ప్రభువే ఒక చక్కని స్థలాన్ని ఎంపిక చేసి ఉన్నారు. My dad was going around looking for a place for the university. విశ్వవిద్యాలయం కొరకు ఒక స్థలాన్ని వెదుకుచూ తండ్రి గారు ఎంతగానో తిరిగి ఉన్నారు. But then one day in a dream the Lord showed a beautiful place. అయితే ఒక రోజు స్వప్నంలో ప్రభు ఒక అద్భుతమైన అందమైన స్థలాన్ని కనపరిచి ఉన్నారు. It was surrounded by mountains. ప్రదేశము చుట్టూ కూడా చక్కని పర్వతములు ఉన్నవి. It was beautiful to look at. చూడడానికి అది ఎంతో ఆహ్లాదంగా అందముగా ఉండినది. When my dad was going around, he could not find such a మా place. తండ్రి గారు వెతకడానికి వెళ్ళినప్పుడు అటువంటి అద్భుతమైన స్థలాన్ని ఎక్కడా కనుగొనలేకపోయారు.
But one day a man of God took him to the exact place where the Lord showed him. అయితే ప్రభు చూపెట్టినటువంటి అదే స్థలమునకు ఒకరోజు ఒక దైవజనుడు ఆయనను తీసుకుని వెళ్ళి ఉన్నారు. That place is in Coimbatore in Karunya. ఆ స్థలమే కోయంబత్తూరులో ఉంటున్నటువంటి కారుణ్య స్థలమై ఉంటున్నది. Indeed, it is surrounded by mountains. ఆ ప్రదేశము చుట్టూరా కూడా పర్వతములు అద్భుతంగా ఉంటాయి. It is a fertile land. అదెంతో సారవంతమైనటువంటి స్థలమై ఉన్నది. It has nice surroundings. చుట్టూ అద్భుతమైన ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. There is no scarcity of water or food. నీటి సమస్య, ఆహార సమస్య అక్కడ ఉండనే ఉండదు. That is a very blessed place. అదెంతో దీవెనకరమైన ప్రదేశం అండి. When God considers us as his treasured possessions, ప్రభు మనల్ని తన స్వకీయ సంపాద్యముగా అనుకుని ఎంపిక చేసుకున్నప్పుడు he himself chooses every blessing in our lives. ఆయనే మన జీవితంలోని ఆశీర్వాదాలన్నిటినీ కూడా ఎంపిక చేసి ఇస్తాడు. Today, truly, Karunya University is a blessing for all nations. ఈరోజు నిజముగా కారుణ్య విశ్వవిద్యాలయం సమస్త దేశములలో ఉంటున్న వారికి ఆశీర్వాదకరంగా ఉంటూ ఉన్నది. Students from all around the world are studying there. ప్రపంచపు నలుమూలల నుండి విద్యార్థులు వచ్చి అక్కడ చదువుకుంటూ It ఉంటారు. is a blessing for Jesus Calls ministry also. యేసు పిలిచినాడు పరిచర్యకు కూడా అదెంతో దీవెనకరంగా ఉన్నది. What a great God we have. మనం ఎంత గొప్ప దేవుని కలిగి ఉన్నాము. What a great blessing it is to have university in such a beautiful place. అటువంటి అద్భుతమైన స్థలములో విశ్వవిద్యాలయాన్ని కలిగి ఉండడం ఎంత దీవెనకరము. Likewise, the Lord will bless you too, dear friend. అదే విధంగా ప్రభు మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడు ప్రియ స్నేహితులారా. If you love God and if you love his command, how great is his goodness for you. ప్రభుని మీరు ప్రేమిస్తూ ఆయన ఆజ్ఞలను పాటించినట్టయితే ఆయన మంచితనము మీ ఎడల ఎంతో గొప్పగా కనపరచబడుతుంది. My precious friend, నాకు అమూల్యమైన స్నేహితులారా, we are going to different cities to bring the gospel these 2 months. ఈ 2 నెలల్లో వ్యత్యాసమైనటువంటి పట్టణాలకు వెళ్లి దేవుని యొక్క సువార్తను ప్రకటించబోతూ ఉన్నాము. February 1st, we have the Chennai students meet. ఫిబ్రవరి 1వ తారీఖున చెన్నైలో విద్యార్థుల కోసం ప్రత్యేక ప్రార్థన. And the next weekend, February 8th, we have the Karunya Nagar, Coimbatore, Bethesda Prayer Festival. ఫిబ్రవరి 8వ తారీఖు కారుణ్య నగర్ లో బెతెస్దాలో ప్రార్థన ఉత్సవాలు జరగబోతూ ఉన్నాయి. And then we will have the Rajamundri Prayer Festival of Jesus in Andhra Pradesh. ఆంధ్రప్రదేశ్ లో రాజమండ్రిలో యేసు పిలుచుచున్నాడు ప్రార్థన మహోత్సవాలు జరగబోతూ ఉన్నాయి. March 13, 14, 15. మార్చ్ 13, 14, 15 తారీఖులలో We'll be preaching in English and it'll be translated into Telugu. మేము ఇంగ్లీష్ లో ప్రసంగిస్తుండగా తెలుగులో తర్జుమా చేయబడుతూ ఉంటుంది. February 21, 22, we have 2 days meeting in Kundratur, Chennai. చెన్నైలో కుండ్రత్తూర్లో ఫిబ్రవరి 21, 22 తారీఖులలో ఈ కూడికలు జరగనున్నాయి. And then the prayer festival in Kanyakumari in a place called Arumanai, February 27, 28 and March 1st. ఫిబ్రవరి 27, 28, మార్చ్ 1వ తారీఖులో కన్యాకుమారిలో ఉన్నటువంటి అరుమనై అనేటువంటి ప్రాంతంలో ఈ 3 రోజులు యేసు పిలుచున్న ప్రార్థన మహోత్సవాలు అక్కడ జరగడానికి దేవుడు మనకు సహాయం చేశాడు. And then on March 7th, Saturday morning from 9 o'clock, we have the partners meeting, the partners individual prayer at the Bangalore Frasertown Prayer Tower. ఫ్రేజర్టౌన్ ప్రార్థనా గోపురం బెంగళూరులో మార్చి 7వ తారీఖు 9 గంటలకు భాగస్తుల కొరకు ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు వారి కోసం జరపబడుతూ ఉన్నాయి. And then the following week, March 13, 14, 15, we will be in Sangli, Maharashtra, bringing the gospel to thousands and thousands of people. ఆ తరువాత మార్చి 13, 14, 15 తారీఖులలో మహారాష్ట్రలోని సాంగ్లీలో లక్షలాది మందికి దేవుని యొక్క సువార్తను ప్రకటించబోతూ ఉన్నాం. My friends, pray for these నా meetings స్నేహితులారా, ఈ యొక్క కూడికల నిమిత్తమై ప్రార్థించండి. and also support these meetings with your offerings so that we can be a blessing to these thousands and lakhs of people. ఈ యొక్క కూడికలకు మీ యొక్క విరాళములను పంపించి లక్షలాది మంది దీవెనకరంగా ఉండడానికి మీరు సహాయం చేయండి. God bless you.
Praise the Lord. దేవునికి స్తోత్రం. The Lord is going to turn all your sorrows into joy. ప్రభు మీ విచారములన్నీ సంతోషముగా That మార్చనయ్యున్నారు. is the word the Lord has given me today. ఆ వాక్కును ప్రభు ఈ రోజు నాకు అనుగ్రహించారు. The Lord says in John 16:24, యోహాను సువార్త 16:24లో యేసు ఏమని సెలవిచ్చారు అనంటే, ask in my name నా నామములో అడగండి, and you will receive, మీరు దానిని పొందుకోగలుగుతారు, and you may be filled with my joy in full. మీరు నా సంతోషంతో సంపూర్ణముగా నింపబడతారు. The Lord always gives us blessings in complete measure. మన ప్రభు ఎల్లప్పుడూ కూడా ఆశీర్వాదాలని సంపూర్ణమైన మోతాదులో He is అనుగ్రహిస్తారు. not a God who gives us few things. ఆయన మనకు కొద్ది కార్యాలు మాత్రమే ఇచ్చే Our దేవుడు. God is not a stingy God. మన దేవుడు పిసినారి దేవుడు కాడు. He always blesses us with his abundance. ఆయన ఎల్లప్పుడూ తన సమృద్ధి చేత మనల్ని ఆశీర్వదించేవాడు. He makes us to feast in his abundance. ఆయన సమృద్ధిలో మనం విందారగించేలా చేసే దేవుడు ఆయన. Today we are really going to celebrate Jesus. ఈ రోజున మనం నిజంగా యేసును వేడుక జరుపుకోనయ్యున్నాం. The Lord is going to feed every one of you. ప్రభు మీలో ప్రతి ఒక్కరిని పోషించనయ్యున్నారు. When multitudes came to Jesus, జన సమూహములు యేసునొద్దకు వచ్చినప్పుడు Jesus was moved with compassion for them, యేసు కనికరముతో చలించిపోయారు. and he fed them. ఆయన వారిని పోషించారు. He took the bread and multiplied it. ఆయన రొట్టెను తీసుకొని గుణకార్యతలో వర్ధిల్లింప He took చేశారు. the fishes and multiplied it, ఆయన చేపలను తీసుకొని వర్ధిల్లింప చేశారు. and the people were satisfied. ప్రజలు సంతృప్తి చెందారు. They didn't leave the place with hunger. వారు ఆకలితో ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోలేదు. They were not hungry, వారు ఆకలి కొని లేరిక. but then they were filled. వారు తృప్తిపరచబడ్డారు. They were filled. వారు తృప్తిపరచబడ్డారు. Today also the Lord is going to fill you with his ఈ joy. రోజు కూడా ప్రభు మిమ్మును తన యొక్క ఆనందము చేత నింపనయ్యున్నారు. Do you believe that? మీరు నమ్ముతున్నారా? Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Let us all give praises to God. మనమందరం దేవునికి స్తుతులు సమర్పించుదాం. You will find your joy in the Lord. ప్రభువునందు మీరు మీ ఆనందమును కనుగొంటారు. The word of God says, అక్కడ దేవుని వాక్యం ఏమని చెప్తోందంటే, you will find your joy in the Lord, మీరు ప్రభువునందు మీ ఆనందమును కనుగొనెదరు. and I will cause you to ride in triumph on the heights of the land. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించేదను. And I will make you feast on the inheritance of your father Jacob. యాకోబు యొక్క స్వాస్యమును నేను నీ అనుభవములోనికి తీసుకొని వచ్చేదను. The Lord is going to make us eat the inheritance of our father. మన తండ్రి యొక్క స్వాస్యమును మనం భుజించేలాగున ప్రభు చేయనయ్యున్నారు. He is going to fill with his ఆయన fullness. మనల్ని తన సమృద్ధి చేత సంతృప్తి పరచనయ్యున్నారు. Hallelujah. హల్లెలూయా. Our Lord Jesus is our joy. ప్రభు అయిన యేసయ్య మన యొక్క ఆనందం అయ్యున్నారు. As in Genesis 15:1, ఆది కాండము 15:1లో వ్రాయబడిన ప్రకారం our Lord is our exceedingly great reward. మన ప్రభువే మన యొక్క అతిశయమైన గొప్ప ప్రతిఫలము బహుమానం. He is the only one who can give us real joy in this world. ఆయన మాత్రమే ఈ లోకములో మనకు నిజమైన సంతోషం The ఇవ్వగలరు. Lord says in John 15:5, యోహాను సువార్త 15:5లో ప్రభు సెలవిస్తున్నారు, without me you can do nothing. నేను లేకుండా మీరు ఏమీ చేయలేరు. Without me nothing is possible for you. నేను లేకుండా మీకు ఏదియూ కూడా సాధ్యము కానేరదు. Let us not keep Jesus away in our lives. మనం మన జీవితాలు యేసయ్యను దూరంగా ఉంచవద్దు. Today let us cry out to ఈ God, రోజు మనం దేవునికి మొర్ర పెట్టుదాం. saying, Lord Jesus, you are my everything. ఆయనతో చెప్దాం, యేసయ్యా మీరే నాకు సమస్తమై ఉన్నారు. Come and fill my heart with your joy, Lord. ఓ ప్రభువా, వచ్చి మీరు నా హృదయాన్ని మీ సంతోషంతో నింపండి. Help me to find your joy in my heart. నా హృదయంలో మీ సంతోషాన్ని అనుభూతి చెందేలా సహాయం చేయండి. Once in a big department store there was a huge sale, ఒకసారి చాలా పెద్ద వస్తువుల అమ్మే షాపులో పెద్ద సేల్ జరుగుతోంది. and the publicity department in that store, they advertised so very well. ఆ యొక్క డిపార్ట్మెంట్ లో ఉన్న అడ్వర్టైజింగ్ చేసేవాళ్ళు చాలా బాగా ప్రచారాన్ని చేసి ఉన్నారు.
Everywhere in the streets there were big billboards వీధుల్లో ఎక్కడ చూసినా పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్ బోర్డ్స్ పెట్టారు, saying there is a big sale in this department store. ఈ డిపార్ట్మెంట్ స్టోర్ లో చాలా పెద్ద అమ్మకాలు భారీగా జరుగుతున్నాయి. And on this date, come and have your things at cheaper rates. ఈ యొక్క పలానా తేదీన వచ్చి కారు చౌకగా మీరు వస్తువులు కొనుక్కోవచ్చును. People rushed to that department store. ప్రజలు ఆ స్టోర్ దగ్గరికి చాలా మందిగా వెళ్ళారు. The store began at 8:30 in the morning. ఆ యొక్క స్టోర్ ఉదయకాలం 8:30 గంటలకు ఆరంభించబడింది. And even before that, early in the morning, people lined up before the door of that store. ఎందుకంటే ముందుగానే చాలా ముందుగానే అనేక మంది వెళ్ళి క్యూలో వరుసగా నిలబడి ఉన్నారు. Suddenly, a small man, he was very short and he was trying to skip the line and go to the front line. అకస్మాత్తుగా ఒక వ్యక్తి, చాలా పొట్టిగా ఉన్న వ్యక్తి, ఆ వరుస దాటి ముందుకు వెళ్ళి నిలబడే ప్రయత్నం చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. And the man behind him kicked him back again. వెనకున్న వ్యక్తి అయితే ఆ వ్యక్తిని మరలా వెనక్కి నెట్టేశాడు. Then again, when he attempted for the second time to go to the front, మరలా రెండోసారి కూడా ఈ వ్యక్తి ముందుకు వెళ్ళే ప్రయత్నం the చేస్తున్నప్పుడు people behind him gave him a nice punch on his jaw. వెనకున్న ప్రజలైతే అతని యొక్క దవడ మీద బలమైన దెబ్బలు కొట్టేశారు. They literally threw him to the back end of the line. వారు అక్షరాల ఆ వ్యక్తిని లైన్ చివరి భాగానికి నెట్టి విసిరివేసినట్టుగా చేశారు. And this man got very angry. ఈ వ్యక్తికి ఇక చాలా కోపం వచ్చింది. He said to the last man who was standing at the end of the line, ఆ లైన్ చివరిలో నిలబడి ఉన్న ఆ వ్యక్తికి ఇతడు ఏమని చెప్పాడు అంటే, one more time, if these people hit me, I will not open the door. ఇంకొకసారి గనక వీళ్ళు నన్ను కొట్టారు అంటే ఆ షాప్ యొక్క తలుపులు నేను తీయను అన్నట్టుగా చెప్పేశాడు. Because he was the owner of that store. ఎందుకంటే ఆ షాపుకు సంబంధించిన యజమాని ఈ వ్యక్తియే. He was having the key to open that door. ఆ తలుపు తెరవడానికి తాళపు చెవి ఇతని దగ్గరే ఉంది. People did not know that. ప్రజలకేమో ఆ సంగతి తెలియదు. Without knowing that, they kicked him, they stamped him and threw him out. అది తెలియకుండానే దెబ్బలు కొట్టేశారు, తొక్కేశారు, వెనక భాగానికి విసిరివేశారు. In the same way, without our knowledge, అదే రీతిగా మనకు తెలియకుండానే we grieve the heart of the Lord Jesus Christ ప్రభువైన యేసయ్య హృదయానికి దుఃఖాన్ని కలిగించి by cursing him, ఆయనని శపించే మాటలు పలకడం ద్వారా, by having evil desires in our hearts, మన హృదయంలో చెడ్డ కోరికలు కలిగి ఉండడం ద్వారా, telling lies, అబద్ధాలు చెప్పడం ద్వారా, with the lusts in our hearts. మన హృదయాల్లో భోగేచ్ఛ కోరికలు ఉండడం ద్వారా We make God so మనం sad, దేవుని ఎంతో విచారగ్రస్తునిగా చేయి. and without our knowledge, we kick Jesus out of our lives. మనకు తెలియకుండానే మన జీవితాల్లోని చేసి ఆయన తన్ని ప్రక్కకు వేస్తున్నట్టుగా వేస్తుంటాం. But then, what is God's desire? అయితే దేవుని యొక్క కోరిక ఏమై ఉన్నది? His desire is that we should have the fullness of joy in our hearts. మన హృదయాల్లో దేవునికి సంపూర్ణ ఆనందాన్ని కలిగి ఉండాలనేది మన పట్ల దేవుని యొక్క కోరిక. And that too, the Lord says in John 15:7, అందుకే యోహాను 15:7 యేసయ్య ఏమని సెలవిచ్చారు అనంటే, if you remain in my word and in me, మీరు నా యందును నా వాక్కుల యందును నిలిచి ఉన్నట్లయితే whatever you desire, it will be done to you. మీకు ఏది ఇష్టమో అది మీకు అనుగ్రహించబడుతోంది. Look at the word remain. నిలిచి ఉండుడి అనే మాటను గమనించండి. Remaining in his word ఆయన వాక్కు యందు నిలిచి ఉండడం is a process, is a continuous process. అది ఎప్పుడు కూడా కొనసాగుతూ ఉండే ప్రక్రియ. We have to always remain in his word, మనం ఎల్లవేళలా ఆయన వాక్కునందే నిలిచి ఉండాలి. day and night meditating in the word of God. దివరాత్రములు దేవుని యొక్క వాక్యమును ధ్యానించాలి. This is the desire of the Lord, ఇది ప్రభు యొక్క కోరిక. for us to give us, for him to give us the joy in full always. ఆయన మనకు ఎల్లవేళల సంతోషాన్ని సంపూర్ణంగా ఇవ్వాలంటే ఇలాగున జరిగించాలి. As in Psalm 1, 1వ కీర్తనలో, and as in Psalm 119 and 103, అలాగే 119వ కీర్తన 103లో కూడా మనం గమనించినట్లయితే, and in Psalm 104 and 34, 104వ కీర్తన 34వ వచనాన్ని కూడా మనం the Bible says, దేవుని వాక్యం సెలవిస్తోంది. the saints say, అదే రీతిగా my meditation of him shall be sweet. ఆయనను గురించిన నా ధ్యానం మధురంగా ఉంటోంది.
and I will be glad in the Lord. నేను ప్రభువు ఎంతగానో My ఆనందిస్తాను. meditation of Him will be sweet, ఆయనను గురించిన నా ధ్యానం మధురమైనదిగా ఉంటుంది. sweeter than honey, తేనె కంటే మధురమైనదిగా ఉంటుంది. sweeter than the dripping of honey. జుంటు తేనె ధార కంటే మధురంగా ఉంటుంది. What a joy it is to meditate the word of God. దేవుని యొక్క వాక్యమును ధ్యానించడం ఎంత ఆనందమయం. One is my cousin sister. She was reading the word of God in her own home. ఓ రోజున మా యొక్క సోదరి తన సొంత ఇంట్లో వాక్యాన్ని చదువుకుంటూ ఉన్నారు. Her father did not like it. ఆమె తండ్రికి ఆ సంగతి నచ్చలేదు. He took the Bible from her అతడు ఆమె దగ్గర నుంచి బైబిల్ ని తీసేసుకున్నాడు. and tore the pages of the Bible, ఆ బైబిల్లో ఉన్న కాగితాలను చింపేసి and he burnt the Bible. ఆ బైబిల్ ని కూడా కాల్చివేశారు. He was so angry with his own daughter. అతడు తన సొంత కుమార్తె మీద చాలా ఆగ్రహంగా ఉండి ఉన్నాడు. But then my cousin sister did not leave like that. అయినప్పటికీ నా సహోదరి ఆ రీతిగా సంగతి విడిచిపెట్టలేదు. She did not stop reading the word of God. దేవుని యొక్క వాక్యాన్ని చదవడం ఆపివేయలేదు. Somehow he got a new Bible. ఎలాగైతేనేమి క్రొత్త బైబిల్ సంపాదించుకున్నాడు. And as soon as she got up, she wanted to read the Bible. ఆ బైబిల్ రాగానే చదవడాన్ని మరలా ఆరంభించారు. But then her father was watching her. అయినప్పటికీ వాళ్ళ నాన్నగారు ఆ అమ్మాయిని She గమనిస్తున్నారు. did not know what to do. ఏం చేయాలో ఆమెకు తెలియదు. She went to the restroom ఆమె బాత్రూమ్ కు వెళ్ళారు. and she hid the Bible inside her saree. తన యొక్క చీరలో పరిశుద్ధ గ్రంథాన్ని దాచిపెట్టుకున్నారు. And she was sitting in the restroom and reading the Bible. ఆమె ఆ విధంగా రెస్టారెంట్ లో కూర్చుని బైబిల్ గ్రంథాన్ని She was going on reading and reading the word of God. ఆమె దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూనే And she ఉంది. said to us, ఆమె మాతో ఏం చెప్పారంటే, what a sweet time it is to meditate the word of God. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించే సమయం ఎంత మధురమైనది. I did not want to stop reading the word of God. వాక్యాన్ని చదవడం ఆపివేయడం నాకు ఇష్టము లేదు. That is the only joy I can have in this world. ఈ లోకములో నేను కలిగి ఉండే ఆనందం అదొక్కటి మాత్రమే. And today she is blessed by the Lord. ఈ రోజున ఆవిడ ప్రభు ద్వారా ఎంతగానో ధన్యురాలయ్యారు. The Lord gave her a wonderful husband who is loving her so much, ఆమెను ఎంతగానో ప్రేమించే భర్తను దేవుడు ఆవిడికి అనుగ్రహించారు. who is loving the Lord. ప్రభువును ప్రేమించే వ్యక్తిని And అనుగ్రహించారు. all her children today love the Lord. ఈ రోజున తన బిడ్డలందరూ కూడా ప్రభువును And ప్రేమించేవారు. she is a strong prayer intercessor. అలాగే ఆవిడ బలమైన ప్రార్థనా విజ్ఞాపన యోధురాలుగా ఉన్నారు. Even today she comes to the Jesus Calls prayer tower and prays for others. ఈ రోజు వరకు కూడా వారు జీసస్ కాల్స్ ప్రేయర్ వరకు ఇతరుల కోసం ప్రార్థన చేస్తూనే ఉంటారు. And through her I am touched, and from that day on I started to read the word of God more. ఆవిడ ద్వారా నేను తాకబడి ఆ రోజు నుంచి మరి ఎక్కువ వాక్యాన్ని పఠించటం నేను ప్రారంభించాను. The meditation of the word of God is so sweet, దేవుని యొక్క వాక్య ధ్యానం ఎంతో మధురమైనది. and the Lord wants us to have this experience every day. ప్రభు ఇట్టి అనుభవాన్ని మనం ప్రతి దినము కలిగి ఉండాలని కోరుకుంటూ ఉన్నారు. It's not enough only when we read the word of God when we have trouble. మనం వాక్యాన్ని చదివినప్పుడు ఏదో సమస్యను కలిగి ఉన్నప్పుడు అన్నట్టుగా మాత్రమే కాదు. Young children, they read the Bible only when they have exams. యవన బిడ్డలు బైబిల్ ఎప్పుడు చదువుతారంటే వారికి పరీక్షలు వచ్చినప్పుడు మాత్రమే చదువుతూ ఉంటారు. I have done that. That's why I'm telling this. నేను అలాగే చేశాను. అందుకనే నా అనుభవంలో నుంచి They pray more only in the examination time. పరీక్షల సమయంలో మాత్రమే వారు బైబిల్ ఎక్కువగా No, చదువుకుంటారు. dear friends. అలా కాదు God స్నేహితులారా. wants us to have this joy always. ఇట్టి ఆనందం మనం ఎల్లవెల్లలా కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. Even today, let us dedicate ourselves to read the word day and night. ఈ రోజు కూడా దివారాత్రములు మనం దేవుని యొక్క వాక్యాన్ని చదవడానికి ప్రతిష్ఠ చేసుకుందాం. Then whatever we do will prosper. అప్పుడు మనం ఏమి చేసినా అది వర్ధిల్లుతోంది. Whatever we try to do, whatever efforts we make, the Lord will prosper that. ఎటువంటి ప్రయత్నాలు మనం చేసినా ప్రభువు ఆ యొక్క ప్రయత్నాలను వర్ధిల్లింప చేస్తారు. Hallelujah. హల్లెలూయా. Loving Jesus. ప్రేమ కలిగిన యేసయ్యా, What a loving God you are to give beautiful blessings for your children. బిడ్డలకు అద్భుతమైన ఆశీర్వాదాలు ఇచ్చే ఎంత మంచి ప్రేమ కలిగిన దేవుడవయ్యా నీవు.
You are the Lord who carefully chooses your people. మీ బిడ్డలను ఎంతో జాగ్రత్తగా మీరు ఎంపిక చేసుకుంటారు. You are the Lord who carefully chooses the blessings too in their lives. వారి జీవితంలో ఆశీర్వాదాలను కూడా ఎంతో జాగ్రత్తగా మీరు ఎంపిక చేస్తారు. Let every blessing that you have stored up in your storehouse be given to your children, Lord. వారి కొరకు మీరు దాచి ఉంచినటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా మీ బిడ్డలకు అనుగ్రహించండి అయ్యా. As they have dedicated their lives to love you and to love your commands. నిన్ను ప్రేమించడానికి, నీ ఆజ్ఞలను ప్రేమించడానికి వారి జీవితాలను వారు సమర్పించి ఉండగా Let beautiful blessings be provided to them, Lord. అద్భుతమైన ఆశీర్వాదాలు వారికి అనుగ్రహించబడును గాక. Supply all the blessings in Christ Jesus, oh God. యేసుక్రీస్తునందు వారికి సమస్త ఆశీర్వాదములు సమకూర్చబడును గాక. Lord, Father, let the waiting come to an end. దేవా, ప్రభువా, వారు వేచున్న సమయం ఇక ముగియును గాక. Let them receive the blessings ఆశీర్వాదములు వారు శీఘ్రముగా పొందుకుందురు గాక. out of all the nations. దేశములన్నిటికంటే You have chosen them, Lord. వారిని మీరు ఎంపిక చేసుకుని ఉన్నారయ్యా. Let the right blessings be given to them. సరి అయిన దీవెనలు వారికి అనుగ్రహించబడును గాక. The right partner, సరి అయిన జీవిత the భాగస్వామి, right job, సరి అయిన ఉద్యోగము, the right సరి child, అయినటువంటి బిడ్డలు అనుగ్రహించబడుదురు the గాక. right placement be given to them, సరి అయిన Lord. ఉద్యోగ అవకాశము వారికి వచ్చును గాక. Thank you, Lord. వందనాలు ప్రభువా. Thank you, Father. వందనాలు తండ్రి. Lord, Father, command your blessings upon your children today. దేవా, నీ ఆశీర్వాదములను ఈ రోజే నీ బిడ్డలపైకి తీసుకొని రండి. In Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. God bless you, dear friend. ప్రభు మిమ్మును ఆశీర్వదించుగాక ప్రియ స్నేహితులారా. May you enjoy all the blessings in your life. మీ జీవితంలో దేవుని ఆశీర్వాదములన్నిటినీ మీరు అనుభవించుదురుగాక. If you want your children also to join in Karunya, please go to our website, that is www.karunya.edu. మీ బిడ్డలు కూడా కారుణ్య విశ్వవిద్యాలయంలో చేర్చబడాలి అని మీరు ఆశిస్తున్నట్టయితే www.karunya.edu అనే మా వెబ్సైట్ని మీరు దర్శించి వివరాలు తెలుసుకునగలరు. May God bless ప్రభు you. మిమ్మును ఆశీర్వదించుగాక. Precious Pia Killer, along with you, I wish your beloved father, Mr. Mohan Rao, a wonderful happy birthday.